ఎప్పుడు శిక్షకు గురవుతారు? అవకాశం ఉందా? ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తూ ఉంది. ఖచ్చితంగా దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మైనింగ్ దుర్మార్గాలకి పాల్పడిన వ్యక్తుల మీద కఠిన చర్యలు ఉంటాయి. ఇప్పటికే కొంతమంది అరెస్ట్ చేశారు, కొంతమంది బెయిల్ తెచ్చుకున్నారు, కొంతమంది ఇంకా జైల్లో ఉన్నారు. ఇంకా అరెస్ట్ చేయవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ బయటకు వస్తారు. అలాగే మీ మీద హత్యా ప్రయత్నం గురించి చర్చించిన వాళ్ళు ఎందుకు ఇంత సమయం తీసుకుంటోంది డిపార్ట్మెంట్? పోలీస్ శాఖ సమాధానం చెప్పాలా? లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కటి రాజేంద్ర గారు, వీడియో నిజమే కదా, వీడియో తప్పట్లేదు కదా. దేర్ ఇస్ నథింగ్ టు, వీడియో నిజం, అంతే, సత్యం, అంతే. మరి ఇలాంటి ఆకురౌడీలను కూడా మనం ఇంత సమయం తీసుకోవాల్సిన పరిస్థితిలో ప్రతిభావంతమైనటువంటి అధికారులు ఉన్నటువంటి పోలీసు డిపార్ట్మెంట్లో ఎందుకు ఇంత సమయం? బికాజ్ రెండోది, ఒక ప్రజాప్రతినిధి యాక్టివ్గా పనిచేస్తూ ఒక విప్లవాత్మకమైనటువంటి సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకొని పాలకపక్షం నుంచి బయటకు వచ్చాడు కాబట్టి ఆయనకి ప్రమాదం ఉంటుంది. కాబట్టి జనం పట్ల ఒక కంగారు ఉంటుంది జనంలో కూడా. అరే, మన ఎమ్మెల్యేని ఏం చేస్తారేమో ఆ భయం ఉంటుంది. ఆ భయం పెరగకుండా ఉండటానికి సత్వరమైనటువంటి విచారణ జరగాలి కదా. వీళ్ళేమి పెద్ద ఎక్కడో దిగొచ్చినటువంటి ఇంటర్నేషనల్ కేడీలు కాదు కదా. జరుగుతుంది, త్వరలో అన్ని విషయాలు బయటకు వస్తాయి. బట్ జనం అయితే అసంతృప్తితో ఉన్నారు, అది గమనించారా? అంటే పోలీస్ శాఖకు ఉండే ఇబ్బందులు పోలీస్ శాఖకు ఉంటాయి. వాళ్ళ ఆలోచన విధానం ఇంకో రకంగా ఉంటుంది. పూర్తి స్థాయిలో నిజాలు నిగ్గు తేల్చాలని ఈ విషయంలో పోలీస్ శాఖ అయితే చురుగ్గా స్పందించింది. దాంట్లో మనం మిమ్మల్ని ఏమైనా పిలిచారా విచారణకు? దీనికి సంబంధించి మీ మీద అనుమానం ఉందా, ఎవరి మీద అనుమానం ఉందా అని అడిగారు? నేను అది వచ్చిన తర్వాత నా ఆఫీస్ కార్యాలయ ఇన్ఛార్జ్ చేత ఒక ఫిర్యాదు ఇప్పించాను, దీని విచారణ చేయించమని. పోలీస్ శాఖ ఆ దిశగా విచారణ చేస్తూ ఉంది. చాలా మందిని నాకు తెలిసి అరెస్ట్ కూడా చేశారు. అలాగే ఈ లెటరుని పదే పదే ఒక సమస్యగా మారుస్తున్నారు కదా. మీరు లెటర్ ఇవ్వబోయే ముందు ఆయనకి అర్హత ఉందా లేదా చూసుకున్నారా లేదా అని నేను అడగను. కారణం ఏంటంటే అది మీ బాధ్యత కాదు. మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి వృద్ధులు పేదలు ఎవరో వచ్చి అడిగినప్పుడు సహజంగా మీరు ఇవ్వాలి. ఇవ్వలేదనుకోండి, మళ్ళీ మీడియానే శ్రీధర్ రెడ్డికి మళ్ళీ పాలకపక్షంలోకి వచ్చేసరికి బలుపు ఎక్కువైందంటారు. ఇచ్చారనుకోండి, ఏదైనా జరగగానే శ్రీధర్ రెడ్డి కొల్లుడయ్యారు అంటారు. మీ పరిస్థితి ఏంటి? అందుకే ఏది ఏమైనా ఫెరోలు, ఏసీబీ కేసులు, వివాదాస్పద అంశాలకి లేఖలు ఇవ్వదలుచుకోలేదు, ఇవ్వను. దీనివల్ల కొంతమందికి నష్టం కూడా జరగవచ్చు. కానీ ఏ సంబంధం లేకుండా మానవత్వంతో ఒక కుటుంబం వస్తే లేఖ ఇచ్చిన దానికి నిందలబడ్డా చాలామందికి సమాధానం చెప్పాల్సి వచ్చింది. అందుకే నిర్ణయం తీసుకున్నా, నేను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం ఫెరోలకి లేఖలు ఇవ్వను. నా కాడికి ఎవరైనా వచ్చినా అమ్మా అన్న పోలీస్ శాఖను సంప్రదించండి, విచారిస్తారు, అరులైతే ఇస్తారు, లేకుంటే లేదని ఉచిత సలహా చెప్పి పంపించేస్తారు. నాకేమనిపిస్తుందంటే ఉపాధికి కూడా మీరు ఉత్తరాలు ఇవ్వాలి అని అంటే కూడా ఆలోచించాల్సిన పరిస్థితి, భయపడే పరిస్థితి. ఇప్పుడు ఏదైనా ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగం అంటారు, లెటర్ ఇవ్వమంటారు, లెటర్ ఇస్తాము, ఉద్యోగం పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత వాడు ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు చేస్తే దీనికి పలానా వ్యక్తి లెటర్ ఇచ్చాడు కాబట్టి మాకు సంబంధం అంటే ఎలా రాజేంద్ర గారు? సో జరగబోయే మంచి కూడా జరగకుండా ఉండేటటువంటి ప్రమాదంలో పడుతుంది. అవును, ఇందాకే చెప్పాను మీకు నేను. దీనివల్ల కొంత నష్టం జరగవచ్చు, కానీ తప్పనిసరి పరిస్థితి, ఏం అర్థం కాని పరిస్థితి. 3 పార్టీల కూటమి ఎలా ఉంది? ప్రాక్టికల్ గా కొద్దిగా స్థానికంగా నాయకులతో ఇబ్బందులు లేవు? ఎక్కడా లేవు. మేమంతా కలిసికట్టుగా పని